హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా కొబ్బరి టేస్ట్తో మటన్ కర్రీని గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో విలేజ్ స్టైల్లోనే, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ కూడా. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ మసాలాలు కానీ ఏమీ యూస్ చేయలేదండి. ఓన్లీ కొబ్బరి, అలాగే 4 లేదా 3 బాదం పప్పులు ఉంటే సరిపోతాయి. ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకోవాలి. అలాగే దీనిలో ఏంటంటే అండి, ముందుగా చెప్తున్నాను, మటన్ అనేది మనం తీసుకున్న క్వాలిటీని బట్టి మనకి కుక్ చేసుకునే టైం అనేది ఉంటుంది. క్వాలిటీ మంచిగా ఉంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది మటన్. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు మనం మెయిన్ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూరుకోవాలండి. ఇది నూరేటప్పుడు దీనిలో ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకోండి. ఎండు కొబ్బరి అంటే బాగా ఎండిపోయింది కాదండి, మనం కొబ్బరి చిప్ అనేది కొట్టిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత అలా ఉంటుంది కదా, సో ఆ కొబ్బరి అనేది తీసుకోవాలన్నమాట. ఆ కొబ్బరితో పాటు 3 లేదా 4 జీడిపప్పు పలుకులు వేసుకోండి చాలు, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. దీంతోపాటు మీ దగ్గర గసగసాలు కానీ లేదా నువ్వులు కానీ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేను అవి యాడ్ చేయలేదు. ఓన్లీ జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దానితో పాటు కొద్దిగా కొబ్బరి అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. హాఫ్ సరిపోతుంది, కొబ్బరి చిప్పలో సగం ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. సో ఈ 1/2 కిలో మటన్ కూడా ఫ్రెష్గా కడిగి పెట్టేసుకొని దీనిలో ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ ఏదైతే ఉందో కొబ్బరితో పాటు కలిపేసి నూరుకున్నది అది వేసేయాలి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. మటన్ యాడ్ చేసిన వెంటనే దీనిలో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసేసి బాగా ఎక్కువసేపు మగ్గనివ్వాలండి. సో మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఉడికించుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ మొత్తం కూడా బాగా దగ్గరగా ఉడికిపోవాలన్నమాట. సో వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించేసుకుని మూత పెట్టేసుకుని ఉంచేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇలా ఉడికిపోతుంది కదా, సో వాటర్ మొత్తం దగ్గర పడిపోయినాయండి. ఇప్పుడు దీనిలో స్పైసీనెస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకున్నాను. కారం కూడా మీరు తినే స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు కారం పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకోండి. ముక్కలు ములిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఫుల్గా. సో వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా కూర అనేది దగ్గర పడిపోతుంది. కర్రీ అనేది బాగా ఎగిరిపోకూడదు, అలాగని ఎక్కువ పులుసు ఉన్నా కూడా బాగుండదు. మీడియంగా కొంచెం గుజ్జుగా ఉండేలాగా చూసుకోండి. దీనిలో లాస్ట్గా నేను ఇక్కడ కొద్దిగా వెల్లుల్లి, అలాగే దాంతోపాటు దాల్చిన చెక్క, లవంగం, ఈ 3 మాత్రమే కొంచెం లైట్గా పేస్ట్ చేసి వేసేసాను. ఇదే నేను యాడ్ చేసే మసాలా అనమాట. అది కూడా ఇంట్లో నూరి పెట్టుకున్నది. బయట మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి. న్యాచురల్గానే నేను ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి యాడ్ చేస్తాం కదా, సో ఆ ఫ్లేవర్ అనేది దీనిలో కనిపిస్తుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. అలాగే కర్రీ కూడా చాలా గుజ్జుగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండి.